ఓకే అండి. థ్యాంక్ యూ అండి. అసలు ఈ సర్వైవింగ్ పీస్ ఇన్ టుడేస్ వరల్డ్ కోర్సులో ఇది 5th వీడియో, లాస్ట్ వీడియో అనమాట. ఇంకా ఉంటాయి తర్వాత, కానీ ఇప్పటికి మాత్రం ఇది లాస్ట్ వీడియో. మీరు ఇంకా కోరితే నెక్స్ట్ పార్ట్ 2 కూడా మేము చేస్తాం. ఓకే, ఈ వీడియో దేని గురించి అంటే ప్యారబుల్ ఆఫ్ లాస్ట్ షీప్ అనమాట. మనందరికి తెలిసిన స్టోరీ. సింపుల్గా స్పీడ్గా చెప్పుకుంటే వెళ్ళిపోదాం. ఇప్పుడు ఏం చెప్తాడంటే, మీ దగ్గర 100 షీప్స్ ఉన్నాయి. సడన్ గా ఏమైందంటే, మీరు తీసుకున్నారు, బయటకు వెళ్ళారు, దాన్ని చూసుకోవడానికి అన్ని బయటకు వెళ్ళారు, కానీ సడన్ గా ఒకటి పోయింది అనమాట. కనిపించలేదు, ఎక్కడో తప్పిపోయింది. ఒక్క షీప్. మిగతా ఎన్ని ఉంటాయి? 99 ఉంటాయి అతని దగ్గర, కానీ ఒక్క షీప్ తప్పిపోయింది అనమాట. ఇప్పుడు మీరు ఏం చేస్తారు? ఏసై ఏం చేస్తాడంటే, ఆ 99 షీప్స్ ని పక్కన పెట్టేసి ఆ ఒక్క షీప్ కోసమే మొత్తం తిరుగుతాడు అనమాట. ఎక్కడుంది అని చెప్పేసి తిరిగి దాన్ని సంపాదించి తిరిగి వస్తాడు బ్యాక్కి. అంటే దీని నుంచి మనం ఏం నేర్చుకోవాలంటే, 99 షీప్స్ ఉన్నాయి, అవన్నీ పక్కన పెట్టేసి పోయిన ఒక్క షీప్ కోసం దేవుడు వెళ్తాడు అనమాట. అని అంటే మనం ఏం నేర్చుకోవాలంటే, దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాడు అన్న విషయం నుంచి మనం నేర్చుకోవాలన్నమాట. అంటే మనకు ఏదైనా కష్టం వచ్చినా మనం ఏమనుకుంటాం అంటే, దేవుడు నన్ను ప్రేమించకుండా ఇలాంటి కష్టాన్ని ఇస్తున్నాడు, లేకపోతే దేవుడికి నేను ఇష్టం లేదేమో అని అనుకోండొచ్చు కొన్నిసార్లు. కానీ దేవుడు మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడు అంటే, మన కోసం దేవుడు శిలువలో చనిపోయాడు. అలాగే ఇక్కడ మన ఈ స్టోరీలో చూసినట్లు 99 షీప్స్ని పక్కన పెట్టేస్తాడంటే, దేవుడు మన కోసం, అంటే మిగతా వాళ్ళందరినీ పక్కన పెట్టేసి మన ఒక్కరి కోసం దేవుడు వస్తాడు అనమాట. అది దేవుని ప్రేమ అనమాట. కాబట్టి మనం జ్ఞాపకం చేసుకో, ఎవరు ట్రబుల్లో ఉన్నా దాన్ని దేవుడు సాల్వ్ చేస్తాడు అనమాట. ఈ స్టోరీ నుంచి మనం అదే నేర్చుకోవచ్చు. అంటే దేవుడు మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడో అన్న విషయం గురించి ఇందులో ఉంటుంది అనమాట. మనకు తెలిసి యేసుప్రభువారు చనిపోయారు. ఎందుకు చనిపోయారు? మనం కోసమే కదా. కాబట్టి దేవుడు మనల్ని అంతగా ప్రేమిస్తున్నాడు. మరి దీని నుంచి మనం ఎలాగ నేర్చుకోవాలంటే, లైఫ్లో ఏదైనా కష్టం వచ్చినా, బాధ వచ్చినా, దారుణమైన సిచ్యువేషన్ ఒకటి వచ్చింది అనుకోండి, మనం బాధపడుకోకూడదు. ఎందుకంటే దేవుడు అన్నిటిని వదిలేసి మన కోసం వచ్చి హెల్ప్ చేస్తాడు అన్న విషయం గురించి మనం గుర్తుపెట్టుకోవాలన్నమాట. కాబట్టి సింపుల్, మన ఫస్ట్ నుంచి చెప్తుంది, ఫస్ట్ ఏం చేయాలి? ప్రేయర్ చేయాలి. ఇలాంటి బాధ వచ్చింది, దేవా నాకు సహాయం చేయని దేవుడు చెప్తే, దేవుడు మనకి బైబిల్ ద్వారా చెప్తాడనమాట ఎలాగా నువ్వు చేయగలవని. లేకపోతే ఎవరి నుంచైనా హెల్ప్ కూడా దేవుడు చేస్తాడనమాట. అది మనం జ్ఞాపకం చేసుకోవాలి. బైబిల్ చదివి దేవుడిని స్తుతిస్తూ ఉంటే మనం ఎప్పుడూ కూడా సర్వైవింగ్ పీస్ టుడేస్ వాళ్ళు మనం కొనసాగించవచ్చు అనమాట. థ్యాంక్ యూ. అలాగే దీని అసైన్మెంట్ అనేది డిస్క్రిప్షన్లో ఉంది, దాన్ని చేసి మీకు ఏమర్థమైందో కింద కామెంట్లో రాయండి. థ్యాంక్ యూ.